పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కవిత గారి గుర్తు కారు గుర్తు. వరుస సంఖ్యలో 2 అంకెలో కారు గుర్తు ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కారు గుర్తు పైన ఓటేసి గెలిపించాల్సిందిగా ఈరోజు శాంతినగర్ కాలనీలో ప్రచారం జరుగుతూ ఉంది. అదేవిధంగా డివిజన్ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రచారం జరిగింది. రేపు ఒక్కరోజే ప్రచారానికి ఆఖరి రోజు ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 5 నెలల్లో అధికారం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందనేది ప్రజలందరూ అద్దం పట్టినట్టు ఏ గ్రామం పోయినా కూడా చెప్తా ఉన్నారు. కనీసం మాకు రైతు బంధు 15,000 ఇస్తున్నానని ఇవ్వలేదు. అది కూడా కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత 10,000 కూడా నిన్న మొన్న వేయటం జరిగింది. ఈ కారు గుర్తు పైన ఓటేసి తప్పకుండా గెలిపిస్తామని హామీ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా బోనస్ వడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పారు. ఇంతవరకు అది ప్రారంభించలేదు. అదేవిధంగా కరెంటు మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజులో కనీసం 4-5 గంటలు కరెంటు పోయే పరిస్థితి. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల లోపు 4-5 గంటలు దఫల వారీగా కరెంటు కట్ అవుతూ ఉంది. గ్రామాలకు పోతే రైతాంగానికి నీళ్లు లేవు. 3 ఫేజ్ కరెంటు లేని పరిస్థితి, పంటలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనీసం కేసీఆర్ పరిపాలనలో 8 ఏళ్ళు మొదటి 2 సంవత్సరాలు తప్ప 8 సంవత్సరాలు 24 గంటల కరెంటు ఉన్న పరిస్థితి మనం అందరం కూడా చూసాం. ఇవన్నీ కూడా ఈ నీతి మారిన పనులు, అర్థం లేని వాగ్దానాలు. 6 హామీలు ఇచ్చాడు. 6 గ్యారంటీల్లో 1 గ్యారంటీయే నెరవేర్చాడు. ఏంటి? బస్సు ప్రయాణం. దానివల్ల ప్రజలు, అదేవిధంగా ఆటో కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. భర్తలు భార్యల కోసం సీట్ల కోసం దెబ్బలాడే పరిస్థితి వాళ్ళ బస్సుల్లో చూస్తూ ఉన్నారు. అందువల్ల కేసీఆర్ని కాదని గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా ఇవాళ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చే దాంట్లో విఫలమయ్యాడని అర్థం చేసుకోవాలి. 6 గ్యారంటీలు 420 పథకాలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఏది కూడా అమలు జరగట్లేదు. ఇవాళ ఆ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వ్యవసాయ రంగం పూర్తిగా కూడా కుంటుపడిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ వ్యవసాయ రంగంగా నీళ్ళు లేవు. అదేవిధంగా విత్తనాలు రేపు పంటలు మొత్తం కూడా పోయినాయి. ఇవాళ మిర్చి పంటకి 12,000కు వచ్చింది రేటు. పోయిన సంవత్సరం 24,000 ఉన్న ధర ఈ సంవత్సరం 12,000కు వచ్చింది. అదేవిధంగా వరి ధాన్యం ఎక్కడికక్కడ గుట్టలుగా పోసారు తప్ప ఎక్కడ కూడా వరి ధాన్యం కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. 5,000 బోనస్ సంగతి అట్లా ఉంచితే ఇవాళ వరి ధాన్యం కొనేటోడే లేకుండా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఒక పథకం పెట్టాడు. ఎక్కడ కూడా ఒక కుటుంబానికి ఖచ్చితంగా 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రతి మహిళకి అని చెప్పాడు. ఎక్కడ కూడా 2,500 ఇచ్చిన దాఖలాలు లేవు. దాని గురించి ప్రస్తావన చేసిన దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా 1 తులం బంగారం ఇస్తానని చెప్పాడు ఎన్నికల వాగ్దానంగా. ఎక్కడ తులం బంగారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకని వాళ్ళ పథకాలని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు కూలదోయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ 7 నియోజకవర్గాల్లో మహబూబాద్ నుంచి మొదలుకుంటే భద్రాచలం లేకపోతే నరసంపేట వరకు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకతని చూపెడతా ఉన్నారు. దానికి ప్రజలే అర్థం చేసుకొని ఇవాళ మన కవితమ్మని 2వ గుర్తు మీద ఓటేసి కారు గుర్తు మీద మనం ఖచ్చితంగా గెలిపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ ప్రశ్నించే గొంతు కావాలంటే పార్లమెంట్లో మన టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలనేది ఇవాళ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షను నెరవేర్చే దాంట్లో అందరూ కూడా సహకరించాలని కోరుతూ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.